చలికి గజగజ వణుకుతూ కప్పుకోవడానికి బట్టలు లేకపోతే శ్మశానంలో శవాల దగ్గర పడి ఉన్న వస్త్రాల్ని కప్పుకునే పరిస్థితి నుంచి 750 సత్కారాలు, సన్మానాలు, అవార్డులు, రివార్డులు, శాలువాలు అందుకునే స్థాయికి వెళ్ళారు. తన పాపకి పాలు ఇవ్వడానికి ఓపిక లేక, ఒంట్లో శక్తి లేక, తినడానికి తిండి లేక శ్మశానంలో పెట్టిన పిండితో రొట్టెలు వేసుకొని కాలుతున్న చితి మంట పైన ఆ రొట్టెని కాల్చి తన కడుపు నింపుకొని ఆ ఆకలి తీర్చుకొని శక్తి పుంజుకొని వాళ్ళ పాపకి పాలిచ్చే దుస్థితి నుంచి 2000 మందిని హక్కున చేర్చుకొని వాళ్ళకి తిండి పెట్టి చదివించి ఇంజనీర్లుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా తీర్చి వాళ్ళకి పెళ్లి చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మహా మహిళ, గొప్ప తల్లి, మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధు తాయ్ సప్కాల్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఆమె గురించి చెప్పాలంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆమె 1948లో మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. 4వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 10 ఏళ్ళు తనకున్నప్పుడు 30 ఏళ్ల వ్యక్తితో తనకి పెళ్లి చేశారు. చదువు మానేసి ఇంటి పని, వంట పని, అక్కడ పశువులను కాపుకునే పనులంతా ఆమె చేసేవారు. అయితే వాళ్ళకి అక్కడ సంప్రదాయం ప్రకారం, వాళ్ళ వృత్తి ప్రకారం అక్కడ ఆవు పేడల్ని ఎండపెట్టి ఆ ఎండిన వాటిని ఒక జమీందారి ద్వారా వీళ్ళు అమ్మేవాళ్ళు. ఓకే. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ జమీందారి వీళ్ళందరి దగ్గర తీసుకొని వీళ్ళకి సరైన డబ్బు రూపేనా కానీ సపోర్ట్ కానీ ఎప్పుడు ఇచ్చేవాడు కాదు. ఈ సింధు తాయ్ గారు ఆమెకి ఎదురు తిరిగింది. జమీందారు గారికి ఎదురు తిరిగితే అందరినీ పోగేసుకొని ఎదురు తిరిగేసరికి ఒక్కసారిగా ఈ జమీందారు చాలా కోపానికి లోనయ్యాడు. ఈమె మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎలాగా?